హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈ రోజైతే మరో మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను. అదేంటంటే నేనైతే క్యాప్సికమ్ మసాలా ఫ్రై అయితే చెప్పబోతున్నాను. చాలా ఈజీగా ఉంటుంది, చాలా తొందరగా అయిపోతుంది. అలాగే ఎంత ఇష్టంగా తింటారంటే ఇలా చేస్తే చాలా నచ్చుతుంది. రోటీలోకైనా రైస్లోకైనా అద్భుతంగా అనిపిస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి వీడియోను కూడా లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడైతే మన రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, పల్లీలను అయితే ఒక గుప్పిడి వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ రెసిపీకి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విధంగా గనక చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. ఎవరైనా నచ్చిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఇక్కడ చూసారు కదా, పల్లీలు అయితే చక్కగా వేగిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిద్దాం. ఈ కర్రీ అయితే చాలా తొందరగా అయిపోతుంది. ఒక 5 మినిట్స్లోనే మనం అన్నీ అంటే కట్ చేసి పెట్టేసుకుంటే, వెజిటబుల్స్ అవి కట్ చేసి పెట్టేసుకుంటే వండటం ఎంతసేపు పట్టదండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు పల్లీలను అయితే సైడ్కి పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాలను అయితే వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వేసుకున్న మసాలా అంతా నేను డ్రై రోస్టే చేస్తున్నాను అనమాట. అలాగే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. అలాగే ఒక 3 ఎండుమిర్చిని కూడా మంచి స్పైసీగా ఉండేవి వేసుకోవాలి. అలాగే ఒక 5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు ఒక 1/2 కప్ ఫ్రెష్ కోకోనట్ అనమాట ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. మనం ఎలా అయినా మిక్సీలోనే వేసుకుంటాం కాబట్టి తురమాల్సిన అవసరం లేదు. ఇలా పీసెస్గా కట్ చేసుకొని వీటన్నింటినీ డ్రై రోస్ట్ చేసుకొని కాసేపు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవటమే. మరీ ఫైన్ పౌడర్ లాగా అయితే అవ్వదు, కొంచెం కచ్చపచ్చగా ఉంటుంది. అలాగే అదే కడాయిలో ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని పోపు దినుసులు వేసుకుంటున్నాను. అంటే ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి చిటపట్లాడాక కొంచెం శనగపప్పును కూడా వేసుకోవాలి. పోపులో శనగపప్పును వేసుకుంటే మనకి ఫ్లేవర్ బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఈ కర్రీకి. వీటిని బాగా వేయించుకోవాలన్నమాట. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని కరివేపాకును కూడా, ఫ్రెష్ కరివేపాకు అయితే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అలాగే ఇది రోటీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇక్కడ నేను మీడియం సైజులో కట్ చేసుకున్నాను ఆనియన్స్, అంటే కొంచెం క్యూబ్స్ లాగా వచ్చే విధంగా కట్ చేసుకున్నాను. ఒక మీడియం సైజ్వి ఒక 3 ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను. బాగా వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించేసుకోవాలి. వేగుతున్నప్పుడు మనం కొంచెం సాల్ట్ కనుక వేసుకుంటే చాలా తొందరగా వేగిపోతాయి. ఆనియన్ చాలా తొందరగానే మెత్తబడిపోతుంది. ఇప్పుడు ఆనియన్లో సాల్ట్ కూడా వేసుకున్నాం కదా, ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసుకుంటే మనకి ఆనియన్ అనేది చక్కగా వేగిపోతుంది. ఇక్కడ 5 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. మూత తీసి చూసుకుంటే చూసారు కదా, ఆనియన్ అనేది చక్కగా కలర్ అయితే చేంజ్ అయిపోయింది కదా, బాగా వేగిపోయాయి అనమాట. మరి ఎక్కువగా పేస్ట్ లాగా వేగిపోవాల్సిన అవసరం లేదు. ఈ కర్రీకి అంత టేస్ట్ అనిపించదు అనమాట, చాలా బాగుంటుంది ఇలా అయితేనే. ఇప్పుడు ఆల్రెడీ నేను క్యాప్సికమ్ని వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వీటిలో వేసేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా చాలా తొందరగా ఉడికిపోతుంది, టైం అయితే ఎక్కువగా పట్టదు, చాలా తొందరగానే ఉడికిపోతుంది. ఈ రెసిపీ అనేది చాలా తొందరగా ఈజీగా చేసుకోగలిగే రెసిపీ, అలాగే అంతే టేస్ట్ కూడా ఉంటుందన్నమాట. క్యాప్సికమ్ వేసాక కాసేపు వేగిన తర్వాత మూత అయితే పెట్టేసుకున్నాను. ఒక 10 మినిట్స్ అయితే అయిన తర్వాత మూత తీసి చూసుకుంటే చూసారు కదా, క్యాప్సికమ్ కూడా కలర్ అయితే బాగా చేంజ్ అయిపోయింది. ఆల్మోస్ట్ వేగిపోయాయి చక్కగా. ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం కదా, కొంచెం పసుపు వేసుకుందాం. నేనైతే ఇక్కడ ఎటువంటి మిర్చి పౌడర్ కానీ పచ్చిమిర్చి కానీ ఏమి వేయటం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ వేయించి పెట్టేసుకున్నాం కదా, అందులో ఎండుమిర్చి ఉంది కదా, అదే ఆ కారం సరిపోతుంది అనమాట. చూసారు కదా, మొత్తం కర్రీ అయితే చక్కగా వేగిపోయింది. పీస్ అయితే బాగా మెత్తబడిపోయింది, ఉడికిపోయింది అనమాట. అంతా ఆనియన్ అలాగే క్యాప్సికమ్ అనేది చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు మిశ్రమాన్ని, దాన్ని అయితే ఇప్పుడు నేను మిక్సీ పట్టేసుకున్నాను. దాన్ని ఈ కర్రీలో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ ఈ కర్రీకి ఇది మెయిన్ అన్నమాట. ఇలా మసాలా గనక చేసి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీని. ఒకసారి ట్రై చేయండి, మీరే వావ్ అంటారు, అంత బాగుంటుంది కర్రీ అయితే, చాలా టేస్టీగా ఉంటుంది.
మసాలా వేసుకొని బాగా కలిపేసుకున్నాం కదా. మనం ఒక్కసారి అంటే ఆనియన్లోనే సాల్ట్ అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడు మొత్తానికి సరిపడే విధంగా, రుచికి సరిపడే విధంగా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకుంటే మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. రోటీలోకైనా రైస్లోకైనా అద్భుతంగా ఉండే ఈ క్యాప్సికమ్ ఫ్రైని అయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాతో అయితే షేర్ చేసుకోండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకే మొదటికి వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.